రుచికరమైన ఈ పాలకూర పకోడీని చేసుకోండి, తినండి. చాలా ఆరోగ్యవంతమైంది. పిల్లలు పెద్దలు అందరూ తినేది. చాలా క్రిస్పీగా ఉంటుందండి. ఇది చాలా బాగుంటుంది. చూసారా, ఎవరైనా తినగలరు. చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మీరు కూడా చేసుకోండి. పాలకూర పకోడీ చూద్దాం రండి. కావలసిన పదార్థాలు కప్పు అంటే ఈ సైజ్ కప్పు తీసుకున్నానండి నేను. కప్పు పాలకూర 30 కప్పు అంటే 2 చెంచాలు పెట్టింది శనగపిండి, 1 చెంచా జొన్నపిండి, 1 చెంచా వరిపిండి, 1 చిన్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు 2, కొంచెం జీలకర్ర, చిటికెడు పసుపు తీసుకున్నాను. ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కొత్తిమీర, రుచికి తగ్గ సాల్ట్ అండి. డీప్ ఫ్రైకి ఆయిల్ కావాలి. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దామండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకుందామండి. పకోడీ చాలా మంచిది, ఆరోగ్యవంతమైంది అన్నమాట. రుచికరమైంది. పాలకూర కొంచెం సప్పగా ఉంటుంది కాబట్టి మనం వేసే ఇంగ్రీడియంట్స్ వల్ల టేస్ట్ వస్తుంది. చాలా మంచిది. స్నాక్స్ చాలా రుచిగా ఈజీగా చేసుకోవచ్చు. ఇది పచ్చిమిరపకాయలు నేను ఇలాగా వేసి దంచుతా. డీప్ ఫ్రై ఆయిల్ వేడెక్కేటప్పటికి ఇలా చేద్దాం. ఇప్పుడు శనగపిండి వేస్తున్నాను. వరిపిండి, జొన్నపిండి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ దంచేసేసాను కదా, జీలకర్ర, కొత్తిమీర వేసి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలన్న వాళ్ళు వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇందులోకి కొద్దిగా కొంచెం కారం వేస్తానండి. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. వేస్తున్నాను. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం పాలకూర వేసుకుందాం. పాలకూర వాటర్ ఏమి లేకుండా తీసుకోవాలి. పాలకూర తడిగా ఉంటుంది కాబట్టి తడి ఉండి ఆరబెట్టాలి. మనం శనగపిండి వేసాం కాబట్టి నేను కొద్దిగా పెరుగు వేస్తున్నానండి. పెరుగు వేస్తే ఈజీగా డైజెషన్ అవుతుంది. శనగపిండి వేసాం కాబట్టి ఒక చెంచాడు పెరుగుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. 1 చెంచాడు వేసాను. చాలా క్రిస్పీగా ఉంటుంది అన్నమాట. బాగుంటుంది. ఈజీగా అయ్యే వంటలు ఇవి. పాలకూర పకోడీ చాలా రుచిగా ఉంటుంది. బాగా కలుపుకోవాలి. అలాగా పాలకూర తెచ్చినప్పుడు మనం మొత్తం కూర వండేసుకో అక్కర్లేకుండా కొద్దిగా ఉంచుకొని ఇలా చేసుకోవచ్చు. ఉప్పు సరిపోయిందో చూసుకొని నూనె కాగాక వేసుకోవటమేనండి. 2 నిమిషాలు నానిన తర్వాత ఈ పిండిని ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ వేడెక్కిందని చూసుకుని వేసుకుందామండి.
ఎవరైనా ఈజీగా చేసుకున్నామంట. ఆయిల్ బాగా వేడిగా ఉండాలి, ఆ తర్వాత తగ్గించుకోవాలి కొంచెం. మీడియంగా పెట్టాను. ఇప్పుడు ముందు మట్టుకి వేడిగా ఉండాలి పకోడీకి. కొంచెం కలర్ షేడ్ అయ్యాక అప్పుడు కలుపుకోవాలి. చాలా క్రిస్పీగా ఉంటుందండి ఇది, ఆరోగ్యానికి మంచిది పాలకూర. పిల్లల్ని ఆకుకూరలు మామూలుగా తినమంటే తినరు, ఇలా చేసి పెడితే చక్కగా తింటారు. పిల్లలు ఆకుకూరలు తినమంటే తినరు కాబట్టి పాలకూరని తోటకూర పకోడీ అని చేసి పెడితే అయిపోయింది. అప్పుడే వాయి అయిపోయింది. నూనె చూడు ఎంత ఫ్రెష్ గా ఉందో, అదే బయట నూనె అయితే నల్లగా ఉంటుంది. అది మరి వాళ్ళు వేసింది వేస్తుంటారు. మనం ఇంట్లో చేసుకున్నాయి మెత్తగా కావాలంటే మెత్తగా చేసుకోవచ్చు, క్రిస్పీగా అంటే క్రిస్పీగా చేసుకోవచ్చు. గ్యాస్ ఉంటుంది, శనగపిండి అరగదన్న వాళ్ళు జొన్నపిండితో చేసుకోవచ్చు. మనం శనగపిండి వేసాం కాబట్టి కొద్దిగా పెరిగేసాం కదా, డైజన్కి ఇబ్బంది ఉండదు. పకోడీ కూడా మెత్తగా ఉంటుంది. మళ్ళీ వేసేటప్పుడు మంట పెట్టుకుని మళ్ళీ వేసుకున్నాక అప్పుడు తగ్గించుకోవాలి. ఇప్పుడు మీడియంగానే ఉంది కదా. ఆకుకూరలు ఏదో రూపంలో తింటాం, మనకి మంచిది, ఆరోగ్యానికి మంచిది. అయిపోయింది. పాలకూర పకోడీ రెడీ. సో ఈజీ, చిటికీలో అయిపోయింది పాలకూర పకోడీ. పకోడీ ఎంతో రుచికరమైంది, ఆరోగ్యవంతమైంది. అందరూ చేసుకొని టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది, ఆరోగ్యవంతమైంది, క్రిస్పీగా ఉంటుంది. సాయంత్రం స్నాక్స్కి చాలా మంచిది, పిల్లలు పెద్దలు అందరూ తినేటువంటిది. చూసారు కదండి, మీరు కూడా చేసుకోండి.